హాయ్ హలో అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో పొద్దుగాలే ఎక్కడికి వచ్చానని చెప్పేసి వీడియో పెట్టాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మా అమ్మ నాన్న నా దగ్గరికి అయితే వచ్చారు. వాళ్ళ కోసమే నేను ఈరోజు మార్కెట్కి వచ్చాను చేప కొన్నికి. సో నాకైతే మార్కెట్లో నచ్చలేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఒకరు ఉంటే మా ఫ్రెండ్కి కాల్ చేస్తే చెరువు దగ్గరికి వచ్చేయమన్నారు. సో నేను పొద్దున్నే చెరువు దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్. నేనైతే ఫిష్ అయితే తిన్నాను ఫ్రెండ్స్, నాకు నచ్చదు, నేను తిన్నాను, పెద్దగా ఇష్టపడను ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న కోసం వెళ్ళాను. చూడండి బతికిన చేపలు ఎలా కొట్టుకుంటాయి. సో ఇవైతే సముద్ర చేపేనండి. వీళ్ళైతే ఇక్కడ చెరువు దగ్గర పెట్టేసి చెరువులో పట్టినట్టు అమ్ముతున్నారు తప్ప ఇవైతే పెద్ద పెద్ద చేపలండి. సో ఇదైతే పెద్ద చేప అయితే తీసుకున్నాడు మొత్తానికి మా ఫ్రెండ్. నేనైతే ఇంత చేప వద్దని చెప్పేసి చెప్పాను ఫ్రెండ్, కానీ తనేమో ఇంత నేనేం చేసుకోవాలన్నాను. సో ఇద్దరం అయితే చెరుసగం తీసుకుందాం, ప్రాబ్లం లేదులే అన్నాడు ఫ్రెండ్. మొత్తానికి 5 కేజీలు చేప అయితే పట్టేసాం, బతికిన చేపని. దాన్ని అయితే చెరసగం తీసుకున్నాం. దీన్ని చూడండి, చేపని రప్ప ఎలా కట్ చేస్తున్నాడు, కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా మానవత్వం లేకుండా. సో నాకైతే నిజంగా పాపం అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్వేరియం ఉంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఫిష్ని పెంచుకుంటాను. అలాగే మా ఇంట్లో ఒక చేప పిల్లల్ని పెట్టింది, 30 పిల్లల దాకా. వాటిని పెంచుకుంటాను చాలా ప్రేమగా నేను. అవి చూసిన కాడ నుంచి చేపని చూసినా బాధేస్తుంది ఫ్రెండ్స్ నాకెందుకో. సో తను చూడండి కొంచెం కూడా గ్యాప్ లేకుండా రప్ప ఎలా కట్ చేస్తున్నాడు. సో కట్ చేసి మా ఇద్దరికి భాగాలు అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి భాగాలు వేసేటప్పుడు నేనైతే మా ఫ్రెండ్తో గొడవలు ఆడుతున్నాను, నీకు ఒక ముక్క ఎక్కువ వచ్చినా నేను ఒప్పుకోను అని చెప్పేసి. సో తను కాటా పెట్టకుండానే ఇద్దరికి సమానంగా వేసాడు. కానీ అయినా నా మనసు ఊరుకోదు కదా, నాకు అనుమానం ఎక్కువ. సో బట్ కాటా అయితే వేసాను, కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇద్దరికి 5 కేజీ అయితే ఉంది. సో ఇద్దరం చెరుసగం అయితే తీసుకున్నాం. 2.5 అనేది వచ్చింది మన ఇద్దరికి. కానీ చాలా ఫ్రెష్గా ఉంది. అయితే నేనైతే చేప తినను, కానీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే బతికిన చేప కదా, చాలామంది చనిపోయిన చేప తక్కువలో తెస్తారు, అలా చేయమాకండి. సో మనకి ఇక్కడ అడ్రస్ కూడా చెప్తాను మీకు ఎక్కడ అనేది. దీన్ని మాత్రం భలే కోసేస్తున్నాడండి. బతికిన చేపలోకి చెయ్యి లోపలికి పోనిచ్చి అది కదలకుండా చూడండి రప్పగా అసలు ఎలా కట్ చేస్తున్నాడు. చూస్తుంటే నాకు ఏదోలా ఉంది బాబోయ్, భయమే వస్తుంది. చూడండి ఒక చెయ్యి లోపలికి వేసేసి కట్ చేసి అక్కడ వేసేసాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో వచ్చేసి